కొత్త పథకాలు వచ్చాయి కాబట్టి దాంట్లో ఎక్కువ మహిళా శక్తి, స్త్రీ శక్తి పేర్లు పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? దీంతో పాటు మిగతా సంక్షేమ పథకాలు అమలు బాగానే పెట్టారు కానీ ఆ బస్సు బదులు ఏ హాస్పిటల్ ఫ్రీ పెట్టినా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే బస్సు ముసలి పెడితే కొంచెం ఎక్కుతారు, మాలాంటి వాళ్ళకి ఎందుకు? కొంచెం పెద్దవాళ్ళకి కనుక ఫ్రీ పెట్టచ్చు, మాలాంటి వాళ్ళకి ఫ్రీ అవసరం లేదు. దాని బదులు హాస్పిటల్కి పెడితే బాగుంటది. ఫ్రీగా హాస్పిటల్లో చూపించుకున్నాం. హాస్పిటల్కి కదా డబ్బులు ఉండవు మన దగ్గర. ఆరోగ్యశ్రీ తీసేశారు మేడం, ప్రజెంట్ తీసేశారు లేదటి. దాని బదులు ఆరోగ్య బీమా పథకం ఏప్రిల్ 1 అంటున్నారు. 25 లక్షల వరకు అంటున్నారు కానీ తెలియదు కదా, మనకి వచ్చిందా తెలియదు. అన్ని మనకు వస్తాయని గ్యారంటీ లేదు కదా. ఒక నిమిషం ఉండవా మేడం, ఇదే విధానంలో చూసుకుంటే ఇంటి రేషన్ తీసుకునే విధానం ఏదైనా ఇబ్బందిగా ఉందా? గతంలో డోర్ డెలివరీస్ ఉండే కదా, కొంచెం ఇబ్బంది అయ్యండి. ఇంటికి వచ్చి ఇస్తే మంచిది కదా, మనం పెట్టగలిగా వెళ్ళి తీసుకొని రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మేడం, ప్రైవేటీకరణ ఎంతవరకు చేయొచ్చు? వైద్య కళాశాలలు ఏదైతే ఉందో మరి పేదవాడికి వైద్యం, విద్య స్కూల్ వరకు బాగుందండి, వైద్యం వరకు ఏం లేదు కదండి. అంటున్నారు కానీ ఎక్కడ పట్టించుకుంటున్నారు? ఎవరు చూస్తున్నారు? వెళ్తున్నాం కానీ పట్టించుకోవట్లేదు కదా. అందుకని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయితే మనకి మంచి వైద్యం దొరుకుతుందా అని చాలా మంది అనుమానపడతారు. మంచి వైద్యం దొరుకుతుందంటే ఏం దొరకట్లేదండి, దొరకట్లేదని చెప్తాను. ఎందుకంటే పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తిప్పుతున్నారు, కష్టమే అది. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయం పైన గవర్నర్ కలవడం జరిగింది. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, ప్రైవేట్ తీసుకుంటే కష్టం కదా. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? ఇప్పుడు వరకు పర్లేదండి, బాగానే ఉంది. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తగ్గినాయి, అంతకుముందు బాగానే ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు పర్వాలేదు. ఇదే విధానం చూసుకుంటే ఇట్లకి ఏమన్నా అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారా? చేసుకున్నాం, మాకైతే ఏమి రాలేదండి. మాకైతే ఇలాంటి పథకాలు ఏం లేవు. స్కూల్కి అమ్మఒడి అన్నారు, అది కూడా మాకేమి రాలేదు. ఏది చాలా తక్కువే. ఒక విషయం మేడం, అమరావతి డెవలప్ అయితే ఎలా అనిపిస్తుంది? ఇటు పక్క ఉద్యోగాలు చేసుకోవచ్చా రేపు భవిష్యత్తులో యువత? పిల్లలకి మంచిదండి, రేపు రాబోయే తరాలకి చాలా మంచిది. మరి యంగ్ అండ్ డైనమిక్ ఒక విషయం మేడం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు పక్క లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పక్క జగన్ గారు ఉన్నారు. మీకు బాగా నచ్చిన నాయకులు, సంక్షేమ పథకాలు ఎక్కువ అమలు బాగా అంటే ఈ ప్రభుత్వమే ఉందండి. చూస్తే ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? కొత్త ప్రభుత్వాల్లో ఇచ్చిన 6 పథకాల్లో అన్ని అందుకుంటున్నారు, ఏదన్నా కొంచెం లోటుపాట్లు అనిపించింది? ఏం లేదండి, అన్ని అందుకుంటాం. 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ ఇస్తున్నారు అయ్య గారు. ఎలా ఉంది? విధి విధానాలు ఎప్పుడు ఇస్తున్నారు? ఇంటికి వచ్చి కరెక్ట్ టైంకి ఇస్తున్నారు. ఏలుముతులు పడకేమన్నా ఇబ్బంది? కాసేపు ఉన్నా మళ్ళీ కన్ను మళ్ళీ తీస్తారు. స్టోర్ బియ్యం కార్డు అన్ని బాగానే ఉన్నాయి. ఇళ్ల స్థలాలకి ఏమైనా అప్లై చేసుకుని ఉందండి ఇల్లు ఇచ్చారండి? ఉందయ్యా ఆల్రెడీ ఉందా. మేడం, మరి ఎలా ఉన్నాయి? గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏమో పడుతున్నాయి, 3 పడ్డాయి, ఇంకా 2 పడాలి. ప్రభుత్వాలు వచ్చారు అంటే పక్కన అమరావతి కూడా కడుతున్నారు కాబట్టి కాపీ పనులు ఏమైనా దొరుకుతున్నాయా? నేను ఇళ్లలో పనికి వెళ్తాను. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? పర్వాలేదు, ఒక్కోసారి ఒత్తిడిగా ఉంటుంది, ఒక్కోసారి ఎంత టికెట్ సేవ్ అవుతుంది ఒకవేళ ప్రయాణం మీద? ఒక 100 రూపాయలు మినిమం అప్ అండ్ డౌన్. ఎలా ఉంది? ఇంట్లో ఇంకెవరన్నా పెన్షన్ కావాలి, వికలాంగులు ఎవరన్నా లేరండి. అమ్మాయికి భర్త లేడు, ఆమెకు కూడా ఇస్తున్నారు. మేడం, మరి తల్లికి వందనం పేరుతో పిల్లలకి డబ్బులు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇంకా పడలేదు అయ్య గారు, టైం పట్టిద్దాన్ని. మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వం అప్పటికి కూడా అందుకున్నారు, పర్లేదు. అప్పుడు కూడా ఏదన్నా ఈ డ్రైనేజీ శుభ్రం కానివ్వండి, నీళ్ళు ఏదన్నా నీళ్ళవి బాగానే వస్తాయి. లైట్లు ఉన్నాయా? చూస్తున్నారా, చెక్ చేస్తున్నారు. మేడం, ఇదే విధానంలో చూసుకుంటే ఎలా ఉన్నాయి కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు? కరెంట్ తగ్గిస్తామంటున్నారు, చూస్తున్నారండి. ఏమంటారు? అమరావతి అయితే రేపు పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం అంటున్నారు. ఒక 10 ఏళ్ళ సమయం అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి కాబట్టి. ఏమంటారు ఆ మాటలో? కొంచెం సమయం ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి, మరి తప్పదుగా అయ్య గారు. ఎలా ఉంది అంటే సచివాలయంలో ఏదైనా పని ఉండి కాగితం కావాలని వెళ్ళినా ఎలా లేట్ అవుతుంది, ఆగమంటున్నారు, చూపించుకుంటున్నాం, వస్తున్నాం. పర్వాలేదు. ఏమంటారు? ఇదే విధానంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాం కూడా చూస్తున్నారు కాబట్టి పర్లేదు, ఆయన చేస్తున్నాడు కదా. ఆయనది బాగానే ఉంటది, ఏంది ఇద్దరు ఎవరు తక్కువ చేయలేదు. మరొకసారి ఆయన కూడా నియోజకవర్గాలుగా తిరుగుతారంటున్నారు. చూస్తారు, ఎందుకంటే జనవరి అనంతరం బస్సు యాత్రలు ఉంటాయి అంటున్నారు. ప్రజల్లో ఉంటారు, ఓడిపోయి ఉన్నాయి కాబట్టి అంటున్నారు. లేదు, బాగానే ఉంటదండి, ఆయన కూడా రావాలి కదండి. మరి ఎలా ఉండబోతుంది మేడం? 2029 ఏమైనా అవకాశం ఇస్తారా మరి మాజీ ముఖ్యమంత్రి? చూద్దాం.